తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారెంటీల అమలుకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రజాపాలన పేరుతో ఎన్నికల హామీలను అమలు చేయడానికి అప్లికేషన్ స్వీకరిస్తుంది. ఇందులో 500కే గ్యాస్ సిలిండర్ అమలు కూడా ఉంది. అన్నిటికీ ఒకే అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. అయితే ఎల్పిజి సిలిండర్ తక్కువ ధరకే పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే. ఇంకా గ్యాస్ బాండ్ అవసరం అవుతుంది. ఇక గ్యాస్ సిలిండర్ పాస్బుక్ కూడా కావాలి. ఇవన్నీ ఉన్న వారికే ఈ స్కీమ్ కింద ప్రయోజనం లభిస్తుంది. 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్ళు గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజెన్సీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య వంటి వివరాలను ప్రజాపాలన అప్లికేషన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రజాపాలన దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ను కూడా జత చేయాల్సి ఉంటుంది. నింపిన దరఖాస్తును గ్రామ సభలో అధికారికి అందించాలి. వాళ్ళు అడిగిన వివరాలు చెప్తే వాళ్ళు చెక్ చేసి దరఖాస్తుదారు ఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా ప్రజాపాలన దరఖాస్తు చివర్లో రసీదు ఉంటుంది. దీన్ని నమోదు చేసి సంతకం చేసి ప్రభుత్వ ముద్ర వేసి మీకు ఇస్తారు. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో అవసరానికి రావచ్చు. అయితే ఇప్పుడు ప్రజల్లో సబ్సిడీ ఎల్పిజి సిలిండర్ అంశంపై కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందేందుకు ప్రజాపాలన దరఖాస్తును నింపే క్రమంలో ప్రజల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే మగవారి పేరుతో ఉన్న కనెక్షన్ని ఆడవాళ్ళ పేరు మీదకు మార్పించుకోవాలా అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతుంది. అంతేకాకుండా మరో సందేహం కూడా చాలామందికి వచ్చింది. తక్కువ ధరకే సిలిండర్ పొందాలంటే హైదరాబాద్లో ఉంటున్న వారు కూడా దరఖాస్తు కోసం సొంత ఊరు వెళ్లాల్సిందేనా అని పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలను గమనిస్తే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 960 వద్ద ఉంది. ప్రాంతము ప్రతిపాదికన ఎల్పిజి సిలిండర్ రేట్లో కాస్త మార్పు ఉండొచ్చు. అయితే ఉజ్వల స్కీమ్ వారికి ఇంకా తక్కువ